టూత్పేస్ట్ ఎప్పుడు ట్యూబ్లోనే ఎందుకు ఉంటుంది, బాటిల్లో ఎందుకు ఉండదు? కూల్ డ్రింక్ బాటిల్ కింద ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఎందుకు? వాటర్ బాటిల్పై సీదాగా లైన్స్ ఎందుకు ఉంటాయి? ఎలక్ట్రిక్ ప్లగ్పై ఈ పిన్ అనేది ఎందుకు ఉంటుంది? కాయిన్స్పై ఈ డిజైన్ ఎందుకు ఉంటుంది? కొత్త మొబైల్ కొన్నప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్ ఎందుకు ఫ్రీగా వస్తుంది? వీటి గురించి అంటే ఈ డిజైన్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవేవి నిజం కాదు. ఎందుకంటే వీటి వెనక దాగి ఉన్న సైన్స్ అండ్ లాజిక్ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అందుకే వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు ఒకసారి ఇలా ఆలోచించండి. మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో టైపింగ్ చేయాలి. కీబోర్డ్లో ఏ నుండి జెడ్ వరకు అన్ని ఆల్ఫాబెట్ ఆర్డర్స్లో అంటే స్ట్రైట్ లైన్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా. కానీ ఇక్కడ అందరు యూజ్ చేసే కీబోర్డ్ వచ్చేసి ఈ కీబోర్డ్ కదా, క్వార్టీ. ఎందుకని ఇలా డిఫరెంట్గా చేశారు? ఆల్ఫాబెట్ ఆర్డర్లో పైన చెప్పినట్లు ఎందుకు ఇవ్వలేదో దీని వెనక ఉన్న రీజన్ ఏంటో చూడండి. 1870లో మొదటగా టైప్ రైటర్ అయితే వచ్చింది. అప్పట్లో ఇలానే ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే టైప్ రైటర్ అనేది ఉండేది. కానీ ఇక్కడ పెద్ద సమస్య జరిగింది. వేగంగా టైప్ చేస్తున్నప్పుడు మెటల్ రాడ్స్ ఒకదానికొకటి తగిలి జామ్ అయ్యేవంట. మీరు ఒకసారి థింక్ చేయండి. మీరు స్పీడ్తో టైప్ చేస్తుంటే సడన్గా మిషన్ పూర్తిగా ఆగిపోతే ఎలా ఉంటుంది? ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చేవంట. ఈ సమస్య మళ్ళీ మళ్ళీ రావడంతో అప్పుడు ఒక అతను వచ్చాడు. అతని పేరే క్రిస్టోఫర్ సోల్స్. ఇతను ఒక అద్భుతమైన ఐడియా అయితే ప్రవేశపెట్టాడు. ఎక్కువగా వాడే లెటర్స్ను ఒకదానికొకటి దూరంగా పెట్టాడు. దాంతో టైపింగ్ స్పీడ్ కాస్త తగ్గి రాడ్స్ తగిలే సమస్య అయితే తగ్గింది. ఇలా ఈ క్వార్టీ లేఅవుట్ అయితే వచ్చిందనమాట. ఈ లెటర్స్ ఇప్పటికి కూడా అలానే నిలిచిపోయాయి అన్నమాట. తర్వాత 1873లో ఇతను తన డిజైన్ను రెమింగ్టన్ కంపెనీకి అమ్మేశాడు. వాళ్ళు మాస్ ప్రొడక్షన్ మొదలుపెట్టి లక్షల టైప్ రైటర్స్ ఈ క్వార్టీని లేఅవుట్లు అయితే అమ్మేశారు. ఒక్కసారి ప్రజలు దీనికి అలవాటు పడిపోయాక మరే లేఅవుట్కి వాళ్ళు మారలేదంట. తర్వాత డివోరాక్, కోలెమార్క్ వంటి ఫాస్ట్ లేఅవుట్స్ వచ్చిన ప్రపంచం మాత్రం ఈ క్వార్టీ అనే దానికి అటాచ్ అయింది. అదే నేటి మన స్మార్ట్ ఫోన్లలో కూడా ఉంది. స్మార్ట్ ఫోన్లో రాడ్స్ అనే కాన్సెప్ట్ లేదు, కానీ ఈ క్వార్టీ లేఅవుట్ మాత్రం అలానే ఉంది. అంటే ఈ లేఅవుట్ సైంటిఫిక్ కారణాల వల్ల కాదు, ఒక పాత మిషన్ లిమిటేషన్ ప్లస్ మనుషుల అలవాటు వల్లే ఇంతవరకు అయితే కొనసాగుతూ వచ్చింది. ఒకసారి ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రాడ్స్ అప్పట్లో జామ్ కాలేదంటే ఇప్పుడు మనం అందరం ఈ ఏబిసిడి కీబోర్డుపై టైప్ చేస్తూ ఉండేవాళ్ళమా కాదా? మీ ఆన్సర్ ఏంటో నాకు కింద కామెంట్లు అయితే చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? ఎక్కువగా నాణ్యాల అంచులపై చిన్న చిన్న లైన్స్, జిగ్జాగ్, కట్ల డిజైన్స్ అయితే ఉంటాయి. ఇది డెకరేషన్ కోసం కాదు, దాని వెనక చాలా స్ట్రాంగ్ రీజనే ఉంది. మన పాస్ట్ డేస్లో నాణ్యాలు బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాలతో తయారు చేసేవారంట. కొంతమంది తెలివైన దొంగలు అంచుల నుంచి కొంచెం మెటల్ని కత్తిరించి తీసేవారంట. అది నాణ్యం బరువు అయితే తగ్గిపోయేదంట. అలా నాణ్యం యొక్క బరువు అయితే తగ్గిపోయేదంట. ఈ దొంగతనం కనిపెట్టడం చాలా కష్టమయ్యేదంట. అందుకే ఒక సింపుల్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చారు, నాణ్యాల అంచులపై డిజైన్లు. ఇప్పుడు ఎవరు అంచు కత్తిరించినా అది వెంటనే కనిపిస్తుంది. నాణ్యం నకిలీ అని కూడా అయితే అర్థమవుతుందంట. ఇప్పటి నాణ్యాలు బేస్ మెటల్తో తయారవుతున్నాయి కాబట్టి దొంగతనానికి రిస్క్ లేదనే చెప్పాలి. కానీ ఇప్పటికీ డిజైన్ అయితే అలానే ఉంచారు. ఎందుకంటే టచ్తోనే నాణ్యం ఏది అని గుర్తించడానికి, కంటి సమస్య ఉన్నవారికి సులభంగా తెలిసేందుకు, నాణ్యాల మధ్య డిఫరెన్స్ స్పష్టంగా ఉండేందుకు. అంటే ఇవి డెకరేషన్ కాదు, సెక్యూరిటీ ప్లస్ ఐడెంటిఫికేషన్ ప్లస్ యాక్సెసిబిలిటీ అన్నీ కలిపిన డిజైన్ అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు పాత పుస్తకాలు చూస్తే పేజీలు పసుపు రంగులకి మారి ఉంటాయి, కానీ కవర్ మాత్రం ఇంకా రంగురంగులుగానే ఉంటుంది. వై? ఎందుకు? కాగితంలో
సెల్యులోజ్, లిగ్నిన్ వంటి పదార్థాలు అయితే ఉంటాయి. కాగితం గాలి, వెలుగు, తేమకు గురైతే లిగ్నిన్ యూవీ లైట్తో రియాక్ట్ అయ్యి ఆక్సిడైజ్ అయితే అవుతుందంట. దాంతో పేజీలు పసుపు రంగులోకి అయితే మారిపోతాయి, అంటే బలహీనమైపోతాయి అన్నమాట. కానీ కవర్ మాత్రం రంగు మారదు, ఎందుకంటే అది కార్డుబోర్డ్ కోటెడ్ పేపర్ స్పెషల్ ఇంకులతో తయారు చేస్తారు కాబట్టి ఆ కోటింగ్ సూర్యకాంతి గాలిని అయితే అడ్డుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, టూత్పేస్ట్ ఎందుకు ఎప్పుడు ట్యూబ్లోనే వస్తుంది, ఎందుకు బాటిల్లో రాదు? ఎందుకంటే టూత్పేస్ట్ ఒక విసికాస్ ఫ్లూయిడ్, పూర్తి లిక్విడ్ కాదు, సాలిడ్ కూడా కాదు. దాన్ని తీసుకోవడానికి ప్రెజర్ అవసరం. బాటిల్లో పెడితే ప్రతిసారి దాన్ని తలకిందులుగా చేసి బాగా ఊపాలి. పేస్ట్ చాలా భాగం లోపలే మిగిలిపోతుంది కదా. కానీ ట్యూబ్ అనేది ఫ్లెక్సిబుల్, కొంచెం నొక్కితే పేస్ట్ అనేది బయటకు వస్తుంది. పేస్ట్ గాలి, బ్యాక్టీరియా తగలకుండా తాజాగానే ఉంటుంది. మరొక అడ్వాంటేజ్ ఏంటంటే తేలిగ్గా ఉంటుంది, చౌకగా ఉంటుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. ఒకసారి ఊహించండి, ఇలా ట్యూబ్లో కాకుండా గ్లాస్ బాటిల్ తీసుకెళ్లాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. అందుకే ఇలాగా ట్యూబ్లోనే డిజైన్ అయితే చేశారనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్లగ్లో 3 పిన్స్ ఎందుకు? 2 పిన్స్తో కరెంట్ అయితే వస్తుంది కదా. ఈ 3వ పిన్నే ఎర్త్ పిన్. ఇది అసలైన సేఫ్టీ హీరో అనమాట. ఎప్పుడైనా లైవ్ వైర్ మెటల్ బాడీకి తగిలితే బాడీకి కరెంట్ వస్తుంది, వాడే వ్యక్తికి షాక్ అయితే తగులుతుంది. ఈ ఎర్త్ పిన్ ఆ కరెంట్ను నేల వైపుకి అయితే పంపిస్తుంది. ఎంసీబీ ఫ్యూజ్ ఆపేసి సర్క్యూట్ని అయితే కట్ చేస్తాయి, దాంతో ప్రమాదం అయితే తప్పుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, కూల్ డ్రింక్ బాటిల్ కింద ఎందుకు ఇలాగా పాదాల లాంటి డిజైన్ అయితే ఉంటుంది, అదే వాటర్ బాటిల్లో మాత్రం సూటిగా లైన్స్ అయితే ఉంటాయి. కారణం వచ్చేసి ప్రెజర్. కూల్ డ్రింక్లో CO2 గ్యాస్ అయితే ఉంటుంది, అది బాగా ప్రెజర్ అయితే క్రియేట్ చేస్తుంది. ఫ్లాట్ బాటమ్ ఉంటే ఆ ప్రెజర్తో బాటిల్ వంకరగా పడిపోతుంది లేదా పగిలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే పెటల్ బేస్ అనే డిజైన్ అయితే పెడతారు. 5 లేక 6 పాదాలలాగా డిజైన్ అయితే ఉంటుంది. ప్రెజర్ అనేది సమానంగా పంపిణీ చేస్తుంది, బాటిల్ అనేది స్టేబుల్గా నిలుస్తుందన్నమాట. నీటి బాటిల్లో గ్యాస్ అనేది ఉండదు, సో ప్రెజర్ కూడా ఉండదు కదా. అందుకే సూటిగా ఈ లైన్స్ అనేవి వేస్తారు వాటికి. ఫ్యాక్ట్ నెంబర్ 7, కొత్త ఫోన్ కొంటే ట్రాన్స్పరెంట్ కవర్ ఎందుకు ఫ్రీగా వస్తుంది? ఫోన్ స్క్రాచ్ నుండి కాపాడడానికి, ఒరిజినల్ డిజైన్ కనిపించేందుకు, యూజర్ కేర్ చూపించడానికి, బ్రాండ్ విజిబిలిటీ కోసం చిన్న మార్కెటింగ్ టిక్ కూడా. అవును, మరి కొన్ని రోజుల తర్వాత ఫోన్ కవర్ ఎందుకు పసుపు రంగులోకి మారుతుంది? దాని అసలు కారణం తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.